సహచర మంత్రివర్గ సభ్యులు, ఏలూరు జిల్లా ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కొలుసు పార్థసారథి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ యాదవ్ గారు, గౌరవ శాసనసభ్యులు ధర్మరాజు గారు, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు, ఇతర శాసనసభ్యులు, కలెక్టర్ గారు, మార్గదర్శి పసుపులేటి రామారావు గారు, మనోజ్ గారు, బంగారు కుటుంబాలు జాలాది లక్ష్మి గారు, శాఖమూరి మణి గారు. ఈరోజే నేను ఇంటికి పోయాను. ఆ ఇంటికి పోయి ఒక కిడ్నీ పేషెంట్, చాలా కష్టాల్లో ఉండే వ్యక్తికి నేరుగా 10,000 రూపాయలు నెలవారీగా పింఛన్ నేనే డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఆ కుటుంబం యొక్క బాధను చూస్తే, తల్లికి బాగాలేకపోతే ఏం చేయాలో తెలియకుండా 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆవిడ కుమార్తె గుడ్ల వాసవి 10వ తరగతి నిలిపేసి తల్లిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసే ఆ అమ్మాయిని చూస్తే చాలా ఒక్కొక్కసారి కుటుంబాలు ఏ విధంగా చిక్కిపోతాయో అర్థమవుతుంది. అలాంటి మాధవిని ఈరోజు ఆ కుటుంబానికి నేను ఉంటే హామీ ఇచ్చాను. ఆ కుటుంబం అప్పులు చేసింది. ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10,000 రూపాయలు ఇచ్చాను కాబట్టి ఆ 10,000 రూపాయలతో డయాలసిస్ చేసుకుంటూ కనీసం బ్రతికే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి 10,000 రూపాయలు ఇచ్చామంటే అది నాకు చాలా సంతోషం. ఇది సాధ్యమైందంటే ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేట్లో 1వ తారీఖు వచ్చిందంటే